హలో గైస్, వెల్కమ్ టు ది బ్లాక్ బాక్స్. ఇప్పుడే నేను దేవరా పార్ట్ 1 సినిమా చూసి వచ్చాను. 6 years తర్వాత ఎన్టీఆర్కి ఇది సోలో రిలీజ్. మంచి బస్ తోటి, మంచి హైప్ తోటి సినిమా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ నేనైతే సినిమా చూస్తాను, నాకైతే మూవీ అయితే అబౌవ్ యావరేజ్ అనిపించింది. అండ్ ఫస్ట్ ఆఫ్ చూసుకుంటే కనుక సినిమాలో స్టోరీ, వరల్డ్ బిల్డింగ్ కానీ, క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్, వారి డెవలప్మెంట్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటాయి సినిమాలో. అండ్ స్లో పాయిజంగా వెళ్ళి ఎక్కుతుంది సినిమా. అండ్ మనకి ఫైట్ కొరియోగ్రఫీ కానీ, పక్కోడ్ ఎవ్రీథింగ్, బీజిఎం కానీ లిటరలీ హై అంటే హై ఇస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే కొనకాలి, ఆ రేంజ్ గూస్బంప్స్ వస్తాయి మనకి. ఫస్ట్ హాఫ్ అంతా ఎంత హై లేపుతుందో, ఎన్టీఆర్ ఇంకా సెకండ్ హాఫ్ బ్యాలెన్స్ ఇంటర్ హిట్ కొట్టేసినట్టారా అన్నట్టు అంత హై లేపున ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవగానే మెల్లిగా పడిపోవడం మొదలవుతుంది, స్టోరీ సైడ్ ట్రాక్ అయిపోతుంది, వేరే క్యారెక్టర్ రావడం అన్నట్టు. మళ్ళీ మనకి హీరోయిన్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్ వస్తుందనే చెప్పారు. హీరోయిన్తో కామెడీ ట్రై చేశారు, వర్కౌట్ కాలేదు. జాన్వీ కపూర్ తన రోల్ తను చాలా యాక్టింగ్ బాగా చేసింది, కానీ లిటరలీ ఇరిటేట్ చేసింది మనల్ని కొద్దిగా. స్క్రీన్ తీసుకొని చాలా తక్కువ ఉంటుంది. ఈ పార్ట్ 1 లో జాన్వీ కపూర్ కేవలం హీరోయిన్ గా ఉంది అని ఇంట్రడ్యూస్ చేశారు అంతే. మేబీ పార్ట్ 2 లో ఎక్కువగా క్యారెక్టర్ ఉండొచ్చు, ఇందులో అయితే అనవసరం అనే అనిపిస్తుంది జాన్వీ కపూర్ సెకండ్ హాఫ్ లో. అండ్ ఆ కామెడీ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ మనకి అంత వర్కౌట్ అవ్వవు. ఎప్పుడైతే మనకి సెకండ్ హాఫ్ ఫైట్ సీన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, స్టోరీ రిలేటెడ్ సీన్స్ వస్తున్నాయో అప్పుడు హై వస్తూ ఉంటుంది సెకండ్ హాఫ్, మళ్ళీ వెంటనే పడిపోతూ ఉంటుంది. అండ్ లిటరల్లీ ప్రీ క్లైమాక్స్ నుంచి అయితే లిటరల్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఏదైతే అండ్ ట్విస్ట్ అయితే మాత్రం ప్యూర్ ప్రెడిక్టబుల్. ట్రైలర్ చూసి ఇదే అయి ఉంటుందిరా అనుకుంటామో అదే ట్విస్ట్ ఉంటుంది, పెద్ద కొత్త ట్విస్ట్ అంటుండదు, వా అన్నట్టు ఉండదు. బట్ అక్కడ ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ ని, ఎలివేషన్ చూసి మాత్రం ఒక రేంజ్ హై ఫీల్ అవుతాం. అండ్ క్లైమాక్స్ అయితే మనకి పార్ట్ 2కి ఏదైతే లీడ్ వస్తుందో, మనకి పార్ట్ 2 రిలీజ్ చేశారు, మనకి ఆ పార్ట్ 2 ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఎగ్జైట్మెంట్ ఉండాలి మనకి. బట్ ఈ ఎండింగ్ ఎలా ఉంటుందంటే, దీనికి పార్ట్ 2 అవసరమా, ఏదో మొత్తం పార్ట్ 1లోనే పెట్టేసి ట్రై చేయొచ్చు కదా అన్నట్టు వస్తాం. సో దానివల్ల డిసప్పాయింట్ అయిపోతాం. సో ఓవరాల్ గా మనకి సినిమా ఏదో యావరేజ్ అనిపించేస్తుంది. అండ్ సాంగ్స్ పరంగా వస్తే దావుదీ సాంగ్ అయితే మొత్తం క్లైమాక్స్ టైటిల్స్ లో కూడా పెట్టలా. అది క్లైమాక్స్ టైటిల్స్ లో పెట్టుంటే కనీసం ఎన్టీఆర్ డాన్స్ చూసాను కొద్దిగా పాజిటివ్ ఫీల్ వచ్చి సెకండ్ హాఫ్ కి. అండ్ చుట్టమల్లె సాంగ్ అయితే గ్లామర్ కోసం పెట్టారు, అది ఓకే, వెల్ అండ్ గుడ్, బాగుంది. అండ్ ఒక ఆయుధ పూజ సాంగ్ అయితే లిటరల్లీ కొరియోగ్రఫీ, ఎన్టీఆర్ ఉన్న క్యాపబిలిటీకి కొరియోగ్రఫీ కొద్దిగా బెటర్ గా ఉండొచ్చు అనిపించింది. ప్లస్ అది కాక ఆ సాంగ్ వింటున్నప్పుడల్లా మనకి తెలుగు సాంగ్ వింటున్నట్టు అనిపించదు, ఇంకా తెలుగు డబ్బింగ్ సాంగ్ వింటున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకా ఫియర్ సాంగ్ ఉంటుంది అయితే లిటరల్లీ గూస్ బంప్స్. ప్రతి ఎన్టీఆర్ ఫ్యాన్ కాలర్ వేసుకునే సీన్స్ ఉంటాయి ఆ సాంగ్ లో. అండ్ ఫస్ట్ హాఫ్ కూడా ఎన్టీఆర్ కాలర్ వేసుకునే సీన్లు అన్నట్టే ఉంటాయి. ఒక రేంజ్ లేపిన ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కూడా వల్ల సినిమా మొత్తం ఏదో యావరేజ్ గా వచ్చేస్తుంది. బట్ సెకండ్ పార్ట్ లో ఏం చేస్తారు, కొరటాల శివ గారు ఏం ప్లాన్ చేసుకున్నారనే తెలియదు. అండ్ చాలా మంది సినిమా ఆచార్య 2 అంటున్నారు. ఆచార్య 2 అంత డిజాస్టర్ గా అయితే లేదు సినిమా. ఫస్ట్ హాఫ్ లిటరల్ చాలా హై ఇస్తుంది, సెకండ్ హాఫ్ డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ బాగుంటే సినిమా ఒక రేంజ్ లో ఉండేది. అండ్ మనకి ఈ ఆచార్యలో ఏవైతే డిసప్పాయింట్మెంట్ మనకి చూసామో కొరటాల శివ గారి దాంట్లో, అందులో కొద్దిగా డెవలప్మెంట్ అంటే ఆ మిస్టేక్స్ ఏం చేయనట్టుగా చూసుకున్నారు ఈ సినిమాలో. అండ్ సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్, ఎన్టీఆర్ తర్వాత ఏదైనా క్యారెక్టర్ చెప్పతగ్గ ఏదైనా ఉందంటే సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ చాలా బాగా సైఫ్ అలీ ఖాన్ అయితే. బట్ సినిమా స్టోరీ మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ మొదలైంది అనే పాయింట్ మర్చిపోతారు సినిమాలో. అండ్ దాని గురించి మేము సెకండ్ పార్ట్ లో చూడొచ్చు. అండ్ సెకండ్ పార్ట్ లో ఇంకా చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి ఫస్ట్ పార్ట్ లో. అండ్ ఈ డిసప్పాయింట్మెంట్స్ లో కూడా కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్ మార్క్స్ కోసం సెకండ్ పార్ట్ చూడాలి మనం. అండ్ సెకండ్ పార్ట్ మాత్రం మంచి హైతో వెళ్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ అనిరుద్ధ్ మాత్రం మ్యూజిక్ బాగా కొట్టాడు, ఎన్టీఆర్ ఎలివేషన్ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా నేను సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. అలాగే ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సినిమా చూస్తే ఈ సినిమాకి పార్ట్ 2 చెయ్యాలా వద్దా అనేది మీరు ఏమంటున్నారో చెప్పేసేయండి.